మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కి సరైన నవరాత్రి శుభాకాంక్షలు. మన వాళ్ళంతా ఎంతమంది నవరాత్రి చేస్తున్నారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ రోజు హడావడి అవుద్దని నేను నైటే కొన్ని పనులు చేసి పెట్టుకున్నాను. అయినా ఈ రోజు హడావడి తప్పలేదండి. ప్రశాంతంగా పూజ కూడా చేసుకోవడానికి కుదరలేదు. బ్రేక్స్ గా చేసుకోవాల్సి వచ్చింది. ఇంక ఈ రోజు మార్నింగ్ లేచి స్నానమది చేసుకుని ఇల్లు గుమ్మలు క్లీన్ చేసుకుని పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటుంటే అప్పుడు గుర్తొచ్చింది స్నానం చేసుకునేటప్పుడు మంగళసూత్రానికి పసుపు రాసుకోవడం మర్చిపోయానని. అందుకని ఇప్పుడు రాసుకోవాల్సి వచ్చింది. ఏంటనండి, ఒక్కొక్కసారి మనం ఎంత ప్రశాంతంగా మనశ్శాంతిగా పూజ చేసుకోవాలనుకుంటామో ఆ రోజు ఇంకెక్కువ హడావడి అవుతుంటది. అప్పటికి మా వారికి ముందు రోజు నైటే చెప్పానండి, రేపు నవరాత్రి ఫస్ట్ డే కదా, కొంచెం పూజ హడావడి అవుద్ది, పాపను మీరే మార్నింగ్ స్కూల్లో డ్రాప్ చేసి పిక్ చేసుకోవాలంటే చెప్పినప్పుడు ఓకే అన్నారు. నేను ఒక పక్క పూజకు అన్ని రెడీ చేసుకుంటూ ఇంకొక పక్క పాపను రెడీ చేసి ఈయన లేస్తారేమో పాపను స్కూల్లో వదిలిపెట్టి వస్తారంటే అసలు లేవనే లేదు. ఇంకా పాప స్కూల్కి టైం అయిపోతుందని నేనే వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇంటికి వచ్చి ప్రసాదాలన్నీ రెడీ చేసుకుని పూజలో కూర్చుని కాసేపటికి మా వారు వచ్చి చావు కబురు చల్లగా చెప్పారు, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వే వెళ్ళి పాపను పిక్ చేసుకోవాలని. మధ్యలో పూజ ఆపేసి వెళ్ళి పాపను పిక్ చేసుకుని వచ్చి మళ్ళీ పూజ కంటిన్యూ చేయాల్సి వచ్చింది.